నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం. భారత్ సహా 200కు పైగా దేశాల్లో జరగనున్న వేడుకలు. కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా యోగా డే వేడుకలు. పాల్గొనున్న ప్రధానమంత్రి మోదీ, హాజరు కానున్న రాజకీయ సినీ ప్రముఖులు. హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు. కేంద్రానికి ఏపీ నివేదిక ఇవ్వటం వల్లే బనకచెర్ల వివాదం మొదలైందన్న ముఖ్యమంత్రి. పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్న రేవంత్ రెడ్డి. ఈ నెల 23న కేబినెట్లో చర్చిస్తామని వెల్లడి. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వానికి ఏడాది 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాన శ్రీకారం. ప్రజాసేవకు, విశ్వాసానికి ఈ ఏడాదిని అంకితం చేస్తున్నామన్న మోదీ. బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో బీహార్ సుదీర్ఘకాలం పేదరికంలోనే ఉందన్న మోదీ. ఎన్డీఏ హయాంలోనే అభివృద్ధి జరిగిందని వెల్లడి. ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల రాకకు మార్గం సుగమం. భారత్ కోసం గగనతలాన్ని తెరిచేందుకు సిద్ధమైన ఇరాన్. ఆపరేషన్ సింధులో భాగంగా ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్న తొలి విమానం. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో 100 పరుగుల్లోపే 2 వికెట్లు కోల్పోయిన భారత్. 42 పరుగులకు రాహుల్ అవుట్. డకౌట్ అయిన సాయి సుదర్శన్. వివరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం 11వ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా భారత్లో యోగా సన్నాహక కార్యక్రమాలు జరుగుతుండగా రేపు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు మొదలుకొని గ్రామాల్లోనూ యోగా వేడుకలు నిర్వహించనున్నారు. వివరాలు చూద్దాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సిద్ధమవుతున్నాయి. భారత్ ప్రతిపాదన మేరకు ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీంతో దాదాపు 200కు పైగా దేశాల్లో రేపు యోగా దినోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది యోగా ఒక భూమి, ఒక ఆరోగ్యం ఇతివృత్తంతో వేడుకలను నిర్వహిస్తున్నారు. యోగా దినోత్సవానికి ప్రజలను సంసిద్ధం చేసేందుకు దేశవ్యాప్తంగా నెల రోజుల ముందు నుంచే సన్నాహక కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా కౌంట్డౌన్ వేడుకలు మొదలయ్యాయి. యోగా దినోత్సవాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గత 10 ఏళ్లుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నంలో జరగనున్న యోగా డే వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించే ప్రధాన వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ సినీ ప్రముఖులు, యోగా గురువులు, సాధకులతో కలిసి ప్రధాని ఈ వేడుకల్లో పాల్గొంటారు. యోగాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ తీరంలో ఈ వేడుకలకు భారీ ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 100 పర్యాటక స్థలాలు, 50 సాంస్కృతిక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలైన అస్సాంలోని చెరైదేవ్ మైదాం, గుజరాత్లోని రాణి కీ వావ్, ధోలావీరా, కర్ణాటకలోని హంపి, పట్టడకల్, మధ్యప్రదేశ్లో ఖజురహో, సాంచి స్తూపం, ఒడిశాలో కోణార్క్ సూర్య దేవాలయం, మహారాష్ట్రలో ఎలిఫెంటా గుహలు, తమిళనాడులో తంజావూర్ బృహదీశ్వర ఆలయం వంటి వారసత్వ స్థలాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని గోల్కొండ కోట, ఢిల్లీలోని హుమయూన్ టూంబ్స్, అమృత్సర్లోని జలియన్వాలా బాగ్, రాజస్థాన్లోని మెహ్రాన్గఢ్ కోట వంటి ప్రదేశాల్లో కూడా యునెస్కో ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరుగుతాయి. రాజస్థాన్లోని మెహ్రాన్గఢ్ కోట వద్ద నిర్వహించే వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొంటారు. ఇక తెలంగాణలో రంగారెడ్డి జిల్లా చేగూరులో కన్హా శాంతివనంలో ఆరోగ్య కేంద్రంలో దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా 16 కేటగిరీలకు చెందిన 3,000 మంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు ప్రదర్శిస్తూ సమ్మిళితత్వం, ఐక్యత, ఆరోగ్య స్ఫూర్తిని చాటుతూ యోగాసనాలు ప్రదర్శిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పర్పుల్ ఫెస్ట్, సామర్థ్య మేళాలు, క్రీడలతో దివ్యాంగులు తమ ప్రతిభను చాటుతారు. షాద్నగర్, చేవెళ్ల, మహబూబ్నగర్ ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో గల రామానుజ సమతామూర్తి సమక్షంలో యోగా డే వేడుకలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి చేసే ప్రసంగాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించే యోగా డే వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొంటారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరితో పాటు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పార్కులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా డే వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రీ ఫీజిబిలిటీ నివేదిక ఇవ్వడం వల్లే వివాదం మొదలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బనకచెర్ల వివాదంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నివేదిక ఇచ్చే ముందే తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. అయితే తాము ఏపీతో ఎలాంటి వివాదాన్ని కోరుకోవడం లేదని, ప్రాజెక్టు విషయంలో కూర్చుని మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ వివాదం ఉండేది కాదన్నారు. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి బనకచెర్లపై చర్చిస్తామన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వాన్ని బనకచెర్లపై చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపారు. ఎవరి ప్రయోజనాల కోసమో తమ రాష్ట్ర హక్కులను వదులుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లోని సివాన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధి, మురుగునీటి శుద్ధి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రైల్వేలు, విద్యుత్ రంగానికి సంబంధించినవి పలు ప్రాజెక్టులున్నాయి. అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్ను కలిపే 400 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన కొత్త వైశాలి డియోరియో రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రధానమంత్రి అంకితం చేశారు. పాటలీపుత్ర, గోరఖ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశ అభివృద్ధిని ప్రపంచం మొత్తం అభినందిస్తోందని, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదిగిందో ప్రపంచ దేశాలు చూస్తున్నాయని మోదీ అన్నారు. వికసిత్ భారత్ దిశలో బీహార్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతోందన్నారు. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ను విమర్శిస్తూ బీహార్ను వలసలకు చిహ్నంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదంలోకి ఎన్డీఏ తీసుకొచ్చిందని అన్నారు. वो भारत को दुनिया की तीसरी बड़ी आर्थिक महाशक्ति बनते देख रहे हैं और निश्चित तौर पर इसमें बिहार की बहुत बड़ी भूमिका होने वाली है. बिहार समृद्ध होगा और देश की समृद्धि में भी बड़ी भूमिका निभाएगा. ఒడిశాలోని భువనేశ్వర్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి ఏడాది పూర్తయినందున పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ వార్షికోత్సవం కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే కాదన్నారు. రాష్ట్రంలో సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భమన్నారు. ప్రజాసేవ, ప్రజల విశ్వాసానికి ఈ ఏడాదిని అంకితం చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రజలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ మాజీ, ఆయన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పారు. గత దశాబ్దం వరకు అస్సాంలో పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. అస్థిరత్వం, హింస ప్రతిచోట కనిపించేవన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందన్నారు. అలాగే త్రిపుర రాష్ట్రం కూడా నేడు బీజేపీ నాయకత్వంలో శాంతి, అభివృద్ధికి ఉదాహరణగా మారిందని ప్రధాని తెలియజేశారు. भाजपा की सरकारें बनी है. इन राज्यों में सिर्फ सरकार नहीं बदली बल्कि सामाजिक और आर्थिक परिवर्तन का भी नया दौर शुरू हुआ है. मैं आपको पूर्वी भारत के ही उदाहरण देकर के समझाना चाहता हूं. मैं एक उदाहरण देता हूं असम का. असम में 1 दशक पहले तक स्थितियां बहुत खराब थी. अस्थिरता, अलगाव, हिंसा, यही सब कुछ असम में नजर आता था. लेकिन आज असम विकास के नए रास्ते पर दौड़ रहा है. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఫోన్ ట్యాప్ కేసు దర్యాప్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని 6 గ్యారెంటీల గురించి ప్రజలకు చెప్పాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవని పేర్కొన్నారు. కేంద్రం సాయంతోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు. ఈ నెల 25న ఎమర్జెన్సీ వ్యతిరేకంగా సందర్భంగా ప్రత్యేక ప్రజాస్వామ్య పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కార్యక్రమాలు చేపట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటుగా మారింది. కేంద్రము లేకపోతే, కేంద్రం సంబంధించినటువంటి సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో కావచ్చు, లేకపోతే జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, రైల్వేల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాము. కాబట్టి మనము ఈ దిశలోనే ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని చింతల్ బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఫీల్డ్లో ఉన్న సిబ్బంది వివరాలు ఆరా తీశారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ పరిధిలో ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. సీజన్ మారుతున్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలో ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోల్డ్ హాస్పిటల్ ఇది. దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. సడన్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డుల్లో తిరగడం కానీ ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సందర్భంగా హైదరాబాద్ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కానీ, జిల్లా కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రధానంగా 3 అంశాల మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రులు, పాఠశాలలు, అదేవిధంగా హాస్టల్, వీటితో పాటుగా శానిటేషన్ సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జూబ్లీ హిల్స్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అజరుద్దీన్ తాను ఎమ్మెల్యే బరిలో ఉన్నట్లు ప్రకటించుకోవడంపై స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టలేమన్నారు. గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి మళ్లీ పోటీకి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేత అజరుద్దీన్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను బరిలో దిగుతానని చెప్పారు. హైకమాండ్ అండదండలు తనకు ఉన్నాయన్నారు. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. పోలవరం ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వ్యతిరేకించామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అప్పట్లో తాము సుప్రీంకోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ప్రాజెక్టు ఆగలేదని తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడంతో ముంపు పెరిగిపోతోందన్నారు. కేంద్రం మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ 2014లో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. మొదటి పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి కేబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. ఈ 7 మండలాలు మొత్తం ముంపు మండలాలు కూడా కావు. ఈ 7 మండలాలతో పాటు 460 మెగావాట్ల మన లోవర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా ఆనాడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. అదంతా కూడా విభజన చట్టం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేవలం ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి ఆనాడు అన్యాయంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మేము 2014లో అప్పుడే గెలిచి ఎంపీలుగా అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి పార్లమెంట్లో మేము గలం విప్పి మాట్లాడింది కూడా ఈ 7 మండలాలను కలపడం అన్యాయము, ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసును కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గోపన్పల్లిలో సర్వే నెంబర్ 127లోని 31 ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి, లక్ష్మయ్యలకు మధ్య వివాదం కొనసాగుతోంది. అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో సొసైటీకి చెందిన స్థలంలోకి అక్రమంగా చొరపడ్డారని, అడ్డుకున్న తనపై కులం పేరుతో దూషించారంటూ సొసైటీ తరపున పెద్దిరాజు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి 2020లో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనా స్థలంలో లేకున్నా రేవంత్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ రిజర్వాయర్లను నింపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నేడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకోకుండా వృధాగా పోతోందన్నారు. వరద నీటిని తరలించే ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదన్నారు. మహబూబ్ నగర్, నల్గొండలో రిజర్వాయర్లను నింపే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జూరాల ప్రాజెక్టు నుంచి జూరాల కెపాసిటీ 9 టీఎంసీల వరకు, 9 టీఎంసీల రిజర్వాయర్ నుంచి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అన్నా దాని మీద ఆధారపడినటువంటి భీమా ఫేజ్ 1 కానీ, నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, ముఖ్యమంత్రి గారి సొంతం జిల్లాలో ఎప్పుడు లేనట్లు ఇలా 2 కృష్ణా, తుంగభద్ర ఉప్పొంగుతూ ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కర్ణాటక నుంచి పైనుంచి. ఆ నీళ్లు వాడతారేమనుకుంటే జూరాల కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ రోజు నీళ్లు వదులుతూ ఉన్నాను. సిద్దిపేట జిల్లాలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక పట్టణంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఇల్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ, రైతులకు రైతు భరోసా పంపిణీ చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పూర్తి చేశామన్నారు. అర్హత ఉన్న వాళ్ళు గజ్వేల్ నియోజకవర్గంలో అందరినీ ఈరోజు ప్రొసీడింగ్స్ ఇచ్చి త్వరలోనే మీరు ముగ్గేసుకొని పని ప్రారంభించాలని చెప్పి ఇవాళ అందరినీ సూచన చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 12,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ సంవత్సరం 3,000 అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చే 2 సంవత్సరాలలో కూడా మొత్తం అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న తెలంగాణ వచ్చిన తర్వాత మా సొంత ఇల్లు కావాలని ఏదైతే ఆలోచన ఉండేనో అది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ద్వారా పూర్తిగా చేయడం జరుగుతుంది. రైతులకు కనీస మద్దతు ధర అందాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయ రంగ ఖర్చులు ధరల కమిషన్ CACP చైర్మన్ విజయపాల్ శర్మ పేర్కొన్నారు. ప్రతి సీజన్కు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో తాము సమావేశం నిర్వహించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శాఖల అధికారులతో CACP చైర్మన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న ధరలను సమీక్షించారు. రాష్ట్రాల మధ్య సాగు ఖర్చుల వ్యత్యాసంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయపాల్ శర్మ మాట్లాడుతూ వచ్చే రబీ సీజన్కు సంబంధించి ధరలపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. CACP సభ్య కార్యదర్శి రతన్లాల్ మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ప్రకారం చెల్లింపులు జరుగుతాయన్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అవగాహన కల్పించాలన్నారు. You know, we have this regional meeting to discuss the price policy for Rabi crops for marketing season 25-26. So it's primarily focused on southern states consisting of Telangana, Andhra Pradesh, Karnataka, Tamil Nadu, Kerala and then UTs. So we are going to have a discussion with farmers. We are going to have discussion with the state government, agriculture department, marketing and the procurement agencies to see that what could be done for the next season in terms of ensuring remunerative prices to the farmers. So that's the basic objective of this meeting. तो बहुत ज़्यादा इन पर कीमत बढ़ाना, कॉस्ट बढ़ाना ये बहुत पॉसिबल नहीं है, परंतु भारत की सरकार की मंशा के अनुसार लागत मूल्य पर 50% लाभांश जोड़कर भी देना तय है. तो इसका कैसे सामंजस्य बिठाएं? तो आप सबसे ये इसके बारे में बहुत ज़्यादा और भी सुझाव आमंत्रित है कि किस तरह से किसानों की फसल का लागत मूल्य कम हो, उनको ऐसे तकनीकी को ज्ञान दिया जाए. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ముందస్తుగా యోగా ప్రత్యేక సెషన్ నిర్వహించారు. నగరం మధ్యలో 2844 అడుగుల ఎత్తుగల ఖమ్మం కిల్లాపై ఆసనాలు వేశారు. 100 మంది కిల్లాపై యోగాసనాలు వేశారు. అలాగే ఖమ్మంలోని TNGO ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యోగ శిక్షణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దూరదర్శన్తో మాట్లాడారు. ప్రతిరోజు యోగా సాధనతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. అదే యోగా చేయటం వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉంటుంటాయి. మనం ప్రతిరోజు సంతోషంగా ఉండాలన్నా కానీ, ఆరోగ్యంగా ఉండాలన్నా కానీ, అలాగే ఏ చికాకులు అనేవి ఉండాలన్నా కానీ, పిల్లలు చదువులో ముందుకు వెళ్ళాలన్నా కానీ, పెద్దవాళ్ళు ఏ సమస్యలు లేకుండా ఉండాలన్నా కానీ యోగా చేయటం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది. నరాల బలహీనత కానీ, చిన్నపిల్లలకి ఎక్కువగా టీవీ చూడటం వల్ల, సెల్ చూడటం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల కానీ ఇబ్బందులు కలగకుండా ఆసనాల వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది. అలా యోగా చేయటము, ఫిట్నెస్ కోసం ఏదైనా వర్క్ చేయటం కూడా యోగా వల్ల ఉపయోగం అనేది ఉంటుంది. యోగా అనేది మనిషికి ఒక మానసిక ప్రశాంతత అని అంటారు. ఈ యోగా చేయడం వల్ల నాకు చాలా ఆరోగ్య సమస్యలు కానీ ఏమి కానీ రాకుండా మంచిగా ఉంటున్నాయి. వాటి వల్ల నేను కొంచెం మెంటల్గా, ఫిజికల్గా ప్రశాంతత అనేది నాకు ఏర్పడింది. యోగా అనగానే ఆరోగ్యం అనే మాట వినబడుతుంది. ఆరోగ్యం అనగానే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, శారీరకంగా మన యొక్క శరీర స్థితిస్థాపక శక్తిని పెంచుకోవడమే కాకుండా వ్యాధుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం, ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని క్యూర్ చేసుకోవడానికి సహకరిస్తుంది. అలాగే మానసికంగాను అలాగే ఆధ్యాత్మికంగాను ఉన్నతిని సాధించడానికి యోగాలో ప్రత్యేకించి ఆసనాలు, ప్రాణాయామాలు, అలాగే ధ్యానం, ఈ సాధన అనేది మనం ఫిజికల్గానే కాకుండా సైకలాజికల్గాను అలాగే స్పిరిచువల్గాను ఉన్నతిని సాధించడానికి యోగా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి అనే నినాదంతో బీజేపీ నేత రఘునాథ్ వెరవెల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యోగా అనేది చాలా గ్రౌండ్స్లలో చేస్తారు. చాలా మంది హైటెక్ సిటీ ఇటువంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో కూడా చేస్తారు. మంచిర్యాలలో యోగా మనం చూసుకుంటే చాలా ఈ 11 సంవత్సరాల్లో చాలా పెరిగింది యోగా యొక్క ఆదరణ. ఒకటి, ఈ గంటన్నర సమయంలో ఇటు నుంచి అటు నుంచి వెళ్లే వాళ్ళు వందల మంది ఇక్కడ ఏం జరుగుతుంది, యోగా అనేది మంచిర్యాలలో చేస్తుండ్రు, వాళ్ళకు అవగాహన కల్పించాలి. మనం ఈసారి అక్కడ థీమ్ చూసుకుంటే కూడా యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి. ఈసారి యోగా థీమ్ కూడా అదే. పీఎం ధర్తీ అబా జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై పెద్దపల్లి జిల్లా బట్పల్లి గ్రామంలో గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ పథకం అమలుకు ఈ గ్రామం ఎంపికైన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పథకాలకు అర్హులైన వారికి కార్డులను తక్షణమే మంజూరు చేశారు. దీంతోపాటు గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారికి అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా గిరిజన శాఖ అధికారి సంగీత మాట్లాడుతూ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చెప్పారు. ధర్తీ ఆబా ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని స్కీమ్స్ కి ట్రైబల్ పాపులేషన్ కి ఒకే రోజు మీ విలేజ్ వచ్చి పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకేసారి క్లోజ్ చేస్తుంది. మీరు చూసినట్టయితే డిపార్ట్మెంట్స్ అంటే ఆధార్ కార్డు, ఆధార్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్ ఉంటుంది. తర్వాత అక్కడ మీ రేషన్ కార్డ్స్ ఏమైనా అప్లై చేసుకోవాలంటే అక్కడ అకౌంటర్ ఉంది. తర్వాత దాని పక్కన ఇంకొక కౌంటర్ ఉంది. ఇక్కడ హెల్త్ కి సంబంధించిన ఏమైనా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎన్ఆర్ఈఎస్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే బ్యాంకింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మీరు ఒక 1 minute లో బయోమెట్రిక్ పెట్టేసి 5 నిమిషాలు మీకు ఏటీఎం కార్డు కూడా ఇస్తారు. సో అట్లా గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి స్కీము సాచురేషన్ మోడ్ లో ఈ ధర్తీ ఆబా ప్రోగ్రామ్ లో క్లియర్ చేద్దాం అన్నట్టు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. మనకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి జాతీయ ఆదివాసీ న్యాయ మహాసభ ధర్తీ ఆబా ప్రోగ్రామ్ అని ఒకటి సెలెక్ట్ చేశారు. దాంట్లో మన పెద్దపల్లి జిల్లాలో బట్టుపల్లి విలేజ్ అనేది ఒకటి సెలెక్ట్ చేశారు. ఈ బట్టుపల్లి విలేజ్కి ఏంటంటే మొత్తం ట్రైబల్ పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రైబల్ని డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ అణుస్థావరాలపై దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఈ ఉద్రిక్తతలు మరింత పెంచాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయనున్నట్టు తెలిపారు. అయితే ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వేచి ఉండబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యుఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదన్నారు. అయితే ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని నెతన్యాహు అన్నారు. భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. గత 3 ఓవర్లలో 23 పరుగులు రాబట్టారు. క్రిస్ వోక్స్ వేసిన 38 ఓవర్లో యశస్వి జైస్వాల్ 66 పరుగులు చేశారు. 38 ఓవర్లకు స్కోర్ 158గా ఉంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం. భారత్ సహా 200కు పైగా దేశాల్లో జరగనున్న వేడుకలు. కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా యోగా డే వేడుకలు. పాల్గొనున్న ప్రధానమంత్రి మోదీ, హాజరు కానున్న రాజకీయ, సినీ ప్రముఖులు. హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు. కేంద్రానికి ఏపీ నివేదిక ఇవ్వటం వల్లే బనకచెర్ల వివాదం మొదలైందన్న ముఖ్యమంత్రి. పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్న రేవంత్ రెడ్డి. ఈ నెల 23న కేబినెట్లో చర్చిస్తామని వెల్లడి. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వానికి ఏడాది.
8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాన శ్రీకారం. ప్రజాసేవకు విశ్వాసానికి ఈ ఏడాదిని అంకితం చేస్తున్నామన్న మోదీ. బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని. కాంగ్రెస్ ఆర్జేడీ పాలనలో బీహార్ సుదీర్ఘకాలం పేదరికంలోనే ఉందన్న మోదీ. ఎన్డీఏ హయాంలోనే అభివృద్ధి జరిగిందని వెల్లడి. ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల రాకకు మార్గం సుగమం. భారత్ కోసం గగనతలాన్ని తెరిచేందుకు సిద్ధమైన ఇరాన్. ఆపరేషన్ సింధులో భాగంగా ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్న తొలి విమానం. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో 100 పరుగుల్లోపే 2 వికెట్లు కోల్పోయిన భారత్. 42 పరుగులకు రాహుల్ అవుట్. డకౌట్ అయిన సాయి సుదర్శన్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.